అంటే ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు మన భాషలో, మన ప్రొద్దుటూరు భాషలో ఏంటంటే ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు అనుకున్నాం. వాళ్ళ భాషలో అయితే డిస్టిలరీస్ అంటారు, మన భాషలో అయితే ఫ్యాక్టరీలు అనుకున్నాం. ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒకటి హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీ 2017 నవంబర్ 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతించింది. అంటే ఈ డిస్టిలరీస్ ఎన్నైతే ఉన్నాయో వీటిలో 4 ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్కినంగా మిగతా 25 డిస్టిలరీస్ అన్నిటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఒక్క ఫ్యాక్టరీకి కూడా జగన్మోహన్ రెడ్డి అనుమతి లే. ఒక్కటంటే ఒకటి కూడా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో బ్రాందీని, విస్కీని తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టుకునేదానికి అనుమతి మా ప్రభుత్వం ఒక్కటి కూడా ఇలా. అన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టాన్ బారెల్ ఏజ్డ్, సెవెంత్ హెవెన్, హై వోల్టేజ్ గోల్డ్, రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్, బీరా 91, టీఐ మ్యాన్సన్ హౌస్, టీఐ కొరియర్, నెపోలియన్ విస్కీ బ్రాందీ, పవర్ స్టార్, లెజెండ్ ఇలాంటి దాదాపు 200 బ్రాండ్లను తయారు చేసే డిస్టిలరీస్ అన్నింటికి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయని ఒకసారి చూస్తే 1971 ఆగస్టు 9, 1998 సెప్టెంబర్ 15, 1997 ఆగస్టు 14, 2007 నవంబర్ 7, 2010 జూన్ 9, 2017 జనవరి 2, 2017 అక్టోబర్ 29. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ అనేది 1997 నవంబర్ 17, ఇంకొకటి 2008, ఇంకొకటి 2017, 2019 ఫిబ్రవరి 25, ఇంకొకటి 2017 23 అక్టోబర్, 1974 అక్టోబరు, 1982, 1998, 2018, 2016. అంటే 2019 నుంచి 24 వరకు ఒక్క పేరు చెప్పలేకపోయినా. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని డిస్టిలరీస్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చినట్టే. నువ్వు అనుమతి ఇచ్చి నువ్వు మద్యం తయారీకి అన్నీ చేసి ఆ డిస్టిలరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నావు. నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే, నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు. జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు పాపం. ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము, ప్రజలు గుర్తిస్తారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేను పాపం.